హాయ్ అండి. ఎప్పుడైనా కొబ్బరి నీళ్ళతో చేసిన ముంజులు తిన్నారా? ఈ పుడ్డింగ్ తింటే ఎగ్జాక్ట్‌గా అదే ఫీలింగ్ కలుగుతుంది. దీనికోసమైతే మనకి కొబ్బరి నీళ్ళు మనకి ఏ సీజన్‌లో అయినా కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి గదా! ఆ కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత మనకి చిప్పల్లో ఒక్కోసారి లేత కొబ్బరి గూడా వస్తుంది గదా! అది గూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికి చైనా గ్రాస్ కావాలండి. ఈ చైనా గ్రాస్ ఉన్నా పర్వాలేదు, లేదా అగర్ అగర్ ఉన్నా పర్వాలేదు. ఈ చైనా గ్రాస్‌ని పౌడర్ ఫామ్‌లో చేస్తే అగర్ అగర్ అనేది వస్తుందనమాట. ఇది ఆన్‌లైన్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. చైనా గ్రాస్ అనేది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. ప్యాకెట్ 30 రూపీస్ ఉంటుంది. ఈ కొబ్బరిని మనం చక్కగా స్పూన్‌తో గానీ, స్కూపర్‌తో గానీ ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా. దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన దగ్గర కొబ్బరి నీళ్ళు ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి కదండీ! వాటితో చేసుకుంటే ముంజులు అనేవి మనకి సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి కదా! కానీ ఈ కొబ్బరి నీళ్ళతో ఈ పుడ్డింగ్ చేసుకుంటే ఏ సీజన్‌లో అయినా ముంజులు తినొచ్చు అన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు తీసుకొని ఒక్క స్పూన్ అగరగర వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మీరు అగరగర్ ప్యాకెట్ వేసుకుంటే కనుక చైనా గ్రాస్ ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు కొబ్బరి నీళ్ళలో నానబెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తిప్పుకుంటూ ఉండాలండి. ఇక్కడ రుచికి సరిపడా పంచదార యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొబ్బరి నీళ్ళు బాగా తీయగా ఉంటాయి కదా! అప్పుడు పంచదార కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అది మరుగుతూ ఉండంగా నేను 2 చిప్పల్లో ఉన్న కొబ్బరంతా ఇట్లాగా చక్కగా తీసేసుకున్నాను. నీళ్లు కూడా మరగటం స్టార్ట్ అయింది కదా! ఆ నీళ్ళు అట్లా మరుగుతున్నాయి అనుకుంటే ఇక తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి స్లైసెస్ ఉన్నాయి కదా, అవి చిన్న ముక్కలైనా పర్వాలేదు, పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక కంటైనర్లోకి కానీ, ఒక ప్లేట్లోకి కానీ, మీరు ఏ బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుంటే అదే షేప్లోకి వస్తుంది. నేను ఇక్కడ మిగిలిన కొబ్బరి కూడా వేసేస్తున్నాను. నేను ఒక స్క్వేర్ షేప్ బాక్స్లోకి తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లేట్లోకి కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పక్కన పెట్టాలండి. నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 1 గంట తర్వాత తీసి చూస్తే మనకది జెల్ లాగా ఫామ్ అయిపోతుందన్నమాట. నేను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశంలో తిన్నానండి. నాకు ఎగ్జాక్ట్‌గా అది ముంజు తిన్న ఫీలింగ్ కలిగింది. కానీ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది. బాగుందని చెప్పేసి నేను ఇది చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకుంటే ఒక్కసారి మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. ఒక్కసారి ప్లేట్ ఇలా బోర్లించేసుకొని మనం ఇట్లా తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఏమాత్రం కూడా అసలు అందులో సందేహమే లేదు. ఇది హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో కూడా చాలా ఎక్కువ కాస్ట్‌గా అమ్ముతున్నారు ఈ మధ్య. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్‌కే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! మనం ఇట్లాగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. మీరు నిజంగా ఎవరికైనా తెలియని వాళ్ళకి పెట్టారంటే ముంజుల్నే ఈ షేప్లో కట్ చేసి పెట్టారేమో అనుకుంటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.